ఇది ఎప్పుడు పాము వచ్చి కరుస్తున్నా కూడా అట్లనే కూర్చోవాలి, అంతేగాని దాన్ని ఏం చేయలేదు. నేను ఎప్పుడు చనిపోతున్నా నాకు 4 నెలల ముందరనే తెలిసిపోతుంది. హీరోయిన్ సమంత కూడా మా దాంట్లో ఒక భాగమే, ఆమె కూడా మయోసిటీస్ చైన్ లేపుకొని గోక్కోలేదు ఇట్లా. అంటే మీరు కడుపులో మోస్తున్నట్టే అబ్బాయి. అదే చూడమ్మా, ఇది నా తరపు నుంచి నేను చేస్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతానో 4 నెలల ముందే నాకు తెలుస్తుంది సార్ అనే మాట నన్ను కలిసివేసి, దృష్టిలో చావు ముందే తెలియడం అనేది ఎంత నరకమో ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. ఇతను 4 సంవత్సరాల కిందటే ఒక ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా తన వ్యాధి అయిన మస్కులర్ డిస్ట్రోఫీ వల్ల తను ఎంత నరకం అనుభవిస్తున్నాడో తెలిపి మెర్సీ కిల్లింగ్ కి అనుమతి ఇవ్వండి అని గవర్నమెంట్ కోరారు. వాళ్ళకి రోజు గడవడం చాలా కష్టంగా ఉన్న తరుణంలో తను మన స్ట్రీట్ స్మైల్ ఛానల్లోని వీడియోస్ చూసి మనం వెంటనే స్పందిస్తాము అనే ఒక చిన్న ఆశతో మనకు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ మనల్ని విజయవాడ నుంచి తన నల్గొండలోని ఇంటి వరకు మనల్ని రప్పించింది. ఇది కండరాల క్షీణత అంటారు సార్, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇది పుట్టుకలు వస్తే 20 ఏళ్ళ లోపు చనిపోతారు సార్. నేను ఎప్పుడు చనిపోతున్నా నాకు 4 నెలల ముందరనే తెలిసిపోతుంది. గుండె కండరం ఎప్పుడు వీక్ అయిందో అప్పుడు కండరం మీద ఎఫెక్ట్ స్టార్ట్ అయిందంటే ఇంకా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నేను ఇంకా కొన్ని రోజులు తాగితే నేను కన్ను తెచ్చే పడుకుంటా, నిద్ర పోయినట్టు అయితే సార్. రోజు రోజుకు క్షీణించిపోతుంటాయి సార్ కండరాలు. ముసలితనం ఎందుకు ఏర్పడుతుందని కనుక్కుంటే దీనికి మందు కనుక్కోవచ్చు సార్. హీరోయిన్ సమంత కూడా మా దాంట్లో ఒక భాగమే, ఆమె కూడా మయోసిటీస్. లేకపోతే నాకు జీవితం లేదు సార్. ఎనీ టైం నా కాడ ఉండాలి. అంటే ఇప్పుడు మీకు అక్కడ చీమ కరుస్తున్నా కూడా మీ కళ్ళ ముందు కరుస్తుంది అని చూస్తారు, అంతే పరిస్థితి తెలుస్తుంది. అంతేగాని నీ చెయ్యి లేపుకొని గోక్కోలేదు ఇట్లా, గోక్కోలేదు. ఏదైనా సరే అమ్మ చేయాల్సిందే. నైట్ పడుకున్నాం అనుకో, మెలకు వస్తే కొల్లిపోయాలి మా అమ్మని. నేను కొల్లలేదు, తిరగాలి అంటే అమ్మకు చెప్తే అమ్మ తెప్పాల్సింది, ఆమె లేపాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు వచ్చి ఇప్పుడు 25 years సార్. 25 years నుంచి పెరుగుకుంటూ వస్తున్నాను. ఏదో ఒక కండరం అనేది వీక్ అవుతుంది. అప్పుడు వీక్ అయ్యేటప్పుడు ఏమైందంటే చిక్కు అంటది లోపల, ఆ కండరం ప్లేస్ లా దోమ కాల్చినట్టుగా. అక్కడ నుంచి అది వీక్ అవుతాం, అక్కడ ఆ ప్లేస్ లో తింటుందని అర్థం. నరకం అసలు నరకం పైన అంటారు కానీ ఇక్కడనే ఉంటుంది అసలు. ఈ డిసీజ్ అనేది ఇంకా ప్రత్యక్ష నరకం సార్. అసూట పోలేము, ఇసుంట కదలలేము. ఇది పాము వచ్చి కరుస్తున్నా కూడా అట్లనే కూర్చోవాలి, అంతేగాని దాన్ని ఏం చేయలేదు. అందుకనే చనిపోవాలి, మా మీద రీఛార్జ్ చేయండి, నా బాడీని చూపిస్తాను సార్. ముందు తరాల్లో కన్నా మెడిసిన్ అనుకోండి, నా బాడీని అన్న పరిశోధనలకు కూడా ఇస్తాను చెప్పి. తమిళనాడు బీజేపీ ఒక అతను నెపోలియన్ ఉండేది తెలుసా సార్. ఆ కొడుకు కూడా పెద్ద అబ్బాయికి ధనుష్ కు కూడా ఇదే డిసీజ్ సార్. అతను కూడా కుర్చీలనే కూర్చుంటాడు మొత్తం పవర్ నుంచి. అయితే ఈ వ్యాధి దోమ ద్వారా ఇంత ద్వారా అట్లనే సార్, బ్రెయిన్ నుంచి కండరాలకు కావాల్సిన ప్రోటీన్ రిలీజ్ కాదు. అదేలే, నాకు ఏం చెప్పాడంటే మన గోపాల్, మా అమ్మ నన్ను చూసుకుంటుంది, సర్వం మా అమ్మే నన్ను చూసుకుంటుంది, చిన్న బిడ్డలాగా చూసుకుంటుంది. కానీ మా అమ్మ నేను చూసుకోలేకపోతున్నా, కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఆ మాటనే నా బాధ వేసింది. ఇప్పుడు ఆమె చూసుకుంటుంది కాబట్టి నాకేదో కొద్దిగా ఇది జరుగుతుంది. నాకు తిండి పెడితే కొద్దిగా 4 రోజులు ఎక్కువ చూసుకుంటారు సార్ నన్ను. ఆ ఉన్న రోజులే నేను భూమి మీద ఉంటాను, తర్వాత ఏమైతే తెలియదు నాకు. అంటే మీరు ఇప్పుడు కడుపులో మోస్తున్నట్టే అబ్బాయి. అదే మా అమ్మని ఎన్ని రోజులు మీరు లైఫ్ టైం పెంచితే నేను అన్ని రోజులు ఉంటాను సార్ అన్నట్టుగా మాట్లాడేటప్పుడు నాకు అది బాధ వేసింది. కాకపోతే లాంగ్ అయిపోయింది రావడానికి, విజయవాడ రావనేటప్పటికి నాకు అది బాధ తొందరగా వచ్చారు సార్. థ్యాంక్స్ సార్. అన్నమానికి ఇంకా బాధ వేసింది. ఆమె తిండి పెట్టలేకపోతున్నాను, ఆమె తిండి ఉంటే కదా నాకు ఏదైనా చేయగలుగుతుంది. నేను తినడానికి కూడా అంత ఇప్పుడు ఇంకోసారి ఒక పూటనే అన్నం, అది కూడా గింతే తింటారు సార్. ఇదమ్మా, ఇది నా తరపు నుంచి నేను చేస్తున్నాను. మెయిన్ ఆయన చెప్పిందంటే మీకోసమే రమ్మన్నాడు, నా కోసం కాదు, మా అమ్మ కోసం రండి. మా అమ్మ ఏదన్నా 3 పూట్ల భోజనం చేసి అమ్మతో శక్తి వస్తుంది, కొద్దిగా నన్ను చూసుకుంటది. ఆ భూమి మీద ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నాకు ధైర్యం అది. ఆ తర్వాత వచ్చేసి ఏమవుతుందో దేవుడికి తెలుసు అన్నాడు. కాబట్టి మీరు 3 పూట్ల తినండి ముందు. సరే గోపాల్, అయితే సరేనమ్మా, అయితే ఉంటానమ్మా.